మాదక ద్రవ్యాలు అమ్ముతున్నా సేవించినా వారిపై పీడీ యాక్ట్ పెడతామని ఈస్ట్ ఇన్ఛార్జ్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా లాలాపేట పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. లిక్విడ్ గంజాయి సేవిస్తూ విక్రయిస్తున్న ముగ్గురు యువకులను లాలాపేట పోలీసులు అరెస్టు చేయడం జరిగిందని తెలియజేశారు. స్థానిక ఐపీడీ కాలనీ సమీపంలో లిక్విడ్ గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని, మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ముగ్గురులో ఒకరు బీటెక్ చదువుతున్నారని, మరో ఇద్దరు ఒరిస్సా రాష్ట్రం నుండి గంజాయిని కొనుగోలు చేసి అధిక లాభం కోసం ఇక్కడ తన స్నేహితులకు అమ్ముతున్నారని చెప్పారు. వారి వద్ద నుండి 2 కేజీల 100 గ్రాముల లిక్విడ్ గంజాయిని మరియు మహీంద్రా SUV 500 కారును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ ముగ్గురిని రిమాండ్ కు పంపించి కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. మన గుంటూరు జిల్లాలో ఈ గంజా అక్రమ రవాణా ఎక్కడ ఉండకుండా దాన్ని పూర్తిగా సమూలంగా నిర్మూలించడానికి జిల్లా ఎస్పీ గారు అయిన శ్రీ ముకుల్ చంద్ర IPS వారు ఇచ్చిన ఆదేశాలు అమలు చేసే కార్యక్రమంలో భాగంగా గత రాత్రి అనగా 13/6/26 తేదీన రాత్రి 11:45 గంటలకు మన లాలాపేట CA శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో లాలాపేట SI వెంకటరావు గారు వారి సిబ్బంది ఈ నగరంలో IPD కాలనీలో ఉన్న ఈ సత్యసాయి ట్రస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఈ AP 05 EP 8687 నెంబర్ గల మహీంద్రా వాహనం అక్కడ అనుమానాస్పద స్థితిలో కనిపిస్తే దాన్ని ఆపి తనిఖీ చేయడం జరిగింది. దాంట్లో 3 వ్యక్తులు ఉన్నారు. ఆ వాహన తనిఖీలో వారి సమక్షంలో 2 పాలిథిన్ కవర్లలో నిల్వ ఉంచిన లిక్విడ్ గంజాయి, 3 ప్లాస్టిక్ కంటైనర్లో ఉన్న లిక్విడ్ గంజాయి, 20 ఖాళీ ప్లాస్టిక్ కంటైనర్లు, ఇతర గంజాయి సిగరెట్ తయారీకి ఉపయోగించే రూలింగ్ పేపర్లు మొదలగు వస్తువులన్నీ కూడా లభ్యమయ్యాయి. వాటిని మనం పరిశీలించి చూస్తే సుమారు 2 కిలోల 110 గ్రాముల లిక్విడ్ గంజాయి ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. ఇవి రవాణా చేస్తున్న ఈ 3 ముద్దాయిలు ఈ గుంటూరు నగరానికి చెందిన వీళ్ళంతా కూడా IPD కాలనీలో నివాసం ఉంటారు. వాళ్ళు రామశెట్టి మహావీర్, అబుసాయి మణికంఠ తేజ, SK రహమతుల్లా, వీళ్ళు 3 కూడా వీటిని ఈ ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి కొనుగోలు చేసుకుని వచ్చి ఇక్కడ గుంటూరులో చిన్న ప్లాస్టిక్ కంటైనర్లో వాటిని ప్యాక్ చేసి ఈ గంజాయికి అలవాటు పడ్డ వ్యక్తులకు అధిక ధరలకు అమ్ముతున్నట్లుగా నిర్ధారణ అయింది. వీళ్ళు కూడా అది వాడుతున్నట్లుగా నిర్ధారణ అయింది. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా లాలాపేట CA సుప్రసాద్ గారు ఆ ముద్దాయిల దగ్గర నుంచి లిక్విడ్ గంజాయిని, తర్వాత ఈ మహీంద్రా వెహికల్ని సీజ్ చేశారు. సీజ్ చేసి ఇంకా దీనికి సంబంధించి 2 ముద్దాయిలు కూడా మనం అరెస్ట్ చేయవలసి ఉంది. వీళ్ళందరినీ కూడా 3 కూడా రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఈ సందర్భంగా గుంటూరు నగర ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే, ఈ మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తుని నాశనం చేస్తుంది. అనేక నేరాలకు కూడా ఇదే మూల కారణం అవుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా వీటి బారిన అలవాటు పడకుండా అటువంటి సమాచారం ఏదైనా ఉన్నా కూడా దగ్గర